వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ ట్విన్స్. ఈరోజు వచ్చేసి అయితే మనమైతే మరికొత్త వీడియోతోనైతే మేము ముంగటికైతే వచ్చాను. అదే వచ్చేసి ఏంటంటే మా ఫ్రెండ్ వాడైతే ఈరోజు స్కూల్ నిన్న రాస్తుంటే నేను ఈ పెన్తో రాస్తే వాడు ఏదో డిఫరెంట్ కత్తి లాంటి పెన్తో తెచ్చి నా ముంగట స్టైల్ అయితే ఎక్కువ వాడిండు. ప్లస్ నేను నార్మల్ ఎరేజర్తో రబ్ చేస్తుంటే వాడు వెరైటీ టైర్ ఎరేజర్ లాంటిది తెచ్చుకొని దాంతో మళ్ళీ స్టైల్ చేసిండు. నేను నార్మల్ షార్ప్నర్తో షార్ప్ చేసుకుంటుంటే వాడు వెరైటీ షార్ప్నర్ తెచ్చుకొని చేసిండు. ఈరోజు అయితే వాడికన్నా వెరైటీ డిఫరెంట్ అయితే తెచ్చుకుందాం. ఒక టైప్ ఎరేజర్, ఒక టైప్ షార్ప్నర్, ఇంకా 2 టైప్స్ పెన్స్, ఇంకొక టైప్ వస్తుంది మధ్యలో షార్ప్నర్ది. ఫస్ట్ అయితే ఎరేజర్తో అయితే చూద్దాం. దానికోసం ఒక బుక్ తీసుకున్నా. గాయస్ ఈ ఎరేజర్తో అందరు రబ్ చేస్తారు. నార్మల్ ఎరేజర్ అందరు ఎక్కువ వాడే నటరాజ్ ఎరేజరే, లేదంటే అప్సరా. కాకపోతే ఈ టైర్ ఎరేజర్ చాలామంది చూడడానికి కానీ చాలా స్టైల్గా ఉండేది గాయస్. ఇట్లా తోలిస్తే ఇట్లా వెళ్ళిపోతుంది గాయస్. ఇది స్టైలిష్గా ఉంటుంది, చాలామందికి తెలుసు. కాకపోతే తెలియని వాళ్ళ కోసం గాయస్ ఈ వీడియో కూడా కొంతమందికి తెలిసినవి ఉంటాయి, కొంతమందికి తెలియని ఉంటాయి గాయస్. ఇట్లా క్లాస్లో మధ్యలో మీ ఫ్రెండ్ వాడు ఎరేజర్ అడిగితే ఇవ్వలేను అనుకో, ఇట్లా క్యాచ్ చేస్తారు. నార్మల్ ఎరేజర్ చూడండి గాయస్, దీంతో ఇట్లా క్యాచ్ చేస్తారు, టీచర్కి దొరికిపోతారు. అదే దీంతో అనుకో ఇట్లా క్యాచ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇట్లా నేల మీద నుంచి ఇట్లా దొల్లి చేయాలి. ఇట్లా దొల్లిస్తే వెళ్ళిపోతాయి గాయస్ స్పీడ్గా. నేనైతే బుక్ ఉంది కాబట్టి బుక్తోనే అదే ఇప్పుడు ఏదైనా రాసి దీంతో రఫ్ చేసి అయితే చూపిస్తాం గైస్. చూడండి గైస్, సబ్స్క్రైబ్ అని రాశాను. ఇప్పుడైతే దీన్ని అయితే రబ్ చేద్దాం. పేజ్ జింగుతుంది. చూడండి గైస్ ఎంత నీట్గా పోయిందో, అది కూడా విత్ ఇన్ సెకండ్స్లోనే. డ్రాయింగ్ చేస్తా, ఎట్లా డ్రాయింగ్ చేయండి. 2తో వేస్తాను గాయస్. 2తో అంటే ర్యాపిడ్ ఉంటాయి గాయస్, ర్యాపిడ్ వేస్తాడు మనోడు. ఇంకోండి 2 మనోడు అయితే వేస్తున్నాడు. మనోడు వేసే అంతసేపు చాలా టైం పడుతుంది కావచ్చు. అయిపోయింది కంప్లీట్ గాయస్. ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి. నేను ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్నాను అనుకోకండి, లెఫ్ట్ హ్యాండ్. మనోడి పేరు వచ్చేసి పృథ్వీ గాయస్. మనోడు ఇక్కడ నుంచి మన ఛానల్లో కనిపిస్తాడు. ఇప్పుడైతే దీన్ని వీడి ర్యాబిట్ని అయితే చంపేద్దాం ఎరేజర్తోని. ర్యాబిట్ అయితే చచ్చిపోయింది గాయస్. చూడండి, ర్యాబిట్ చచ్చిపోయింది గాయస్. ఇప్పుడైతే వాడు ఇంకో ర్యాబిట్ అయితే పుట్టిద్దాం గాయస్. జూ నుంచి ఎత్తుకొని వద్దాం. ఇప్పుడైతే అందరు ఈ షార్ప్నర్తో అందరు షార్ప్ చేసుకొని ఉంటారు. ఈ షార్ప్నర్ సైడ్కి నాకు ఈ షార్ప్నర్ ఇష్టం, కాకపోతే సైడ్ గ్రిప్ కట్ అయిపోతుంది గాయస్. నాకు చాలాసార్లు కట్ అయిపోయింది కూడా. కాకపోతే ఈ షార్ప్నర్ ఎవరు చూడలేదు. నేనైతే కొంతమంది చూసుంటారు, కాకపోతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ సైడ్ నుంచి చూస్తుంటే ఎరేజర్ లెక్క ఉంటుంది, కాకపోతే ఇది షార్ప్నర్. ఫస్ట్ అయితే దీంతో షార్ప్ చేసి చూద్దాం. దీంతో చూడండి ఇరిగిపోయింది గాయస్. ఇప్పుడు దాంతో వెరైటీ షార్ప్నర్తోనైతే మనోడు చెక్కేస్తున్నాడు. జారిపోతుంది గాయస్. దీని గ్రిప్ కూడా సాఫ్ట్గా ఉంది. చూడండి గాయస్, ఇది కూడా షార్ప్ అయిపోయింది. కాకపోతే కొంచెం పెన్సిల్ వీక్ ఉంది. ఆ రోజు నేనే కింద వాడేసిన గాయస్ దీన్ని. దీని గ్రిప్ సాఫ్ట్గా ఉంది గాయస్. దీనివల్ల ఏం ట్రై అయితే చేయొచ్చు కొనేసి. ఇవన్నీ చాలా ప్రైస్ కాదు. ఇదేమో 5 రూపీస్ ఉంటుంది, ఇంతదేమో 10 రూపీస్. ట్రాక్టర్ టైర్ లెక్క ఉంటుంది. ఇదేమో 5 రూపీస్. 5 రూపీసే కదరా, 5 రూపీస్. ఇది అందరు ఈ పెన్తో రాసింటారు. నేను కూడా ఈ పెన్తోనే రాసిన నిన్న. కాకపోతే
ఈ పెన్తో ఎవరు రాసిండరు. ఈ పెన్నుతో ఇది ఓన్లీ తక్కువ రేటులోనే వచ్చేస్తుంది. ఇది పెన్నులా ఉండదు, చాలామంది కత్తి అనుకుంటారు. చచ్చిపోయాను గాయస్ మన పృథ్వీ గారికి. వాడి కోసమైనా 10 నిమిషాలు మౌనం పాటిద్దాం. నేను బతికొచ్చా గాయస్, మౌనం పాటించారు కదా. ఇప్పుడైతే దీంతోనైతే రాద్దాం. లైక్ అండ్ లైక్. చూడండి గైస్, లైక్ అని రాసిన మీకు కనిపించట్లేదు కావచ్చు, చిన్నగా రాస్తాను నేను అందుకే. తర్వాత అయితే ఈ ట్యాబ్లెట్ అయితే గాయస్, ఇది మింగే టాబ్లెట్ కాదు, పెన్ను ట్యాబ్లెట్ గాయస్. నాకు జ్వరం ఉంది, కాబట్టి నేను ట్యాబ్లెట్ మింగలేను గాయస్. ఇది ఒక పెన్ను, ఇట్లా తీస్తే పెద్దగా అవుతుంది. పెద్దగా అయితే దీంతో రాయాల. ఇంకోటి గాయస్, మాకైతే ఇవి చాలా నచ్చాయి, అందుకే తెచ్చుకున్నాం. అందుకే 3 తెచ్చుకున్నాం. ఇంకొకటి ఇంకోండి గాయస్, నేనైతే దీంట్లో అయితే సబ్స్క్రైబ్ అని రాశాను. చాలా నీట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నగా ఉంది, నీట్గా రాస్తుంది. ఇది చిన్నగా ఉంది కాబట్టి మన పాకెట్లో కూడా ఇట్లా పడేస్తుంది. నేను టీషర్ట్ వేసుకున్నా, వీడు షర్ట్ వేసుకున్నాడు చూడండి గాయస్. వీడు పాకెట్లో కూడా పట్టేస్తుంది. ఎవరి దగ్గర పెన్ను లేదనుకో, ఇట్లా పెన్ను ఉందని తెలియదు బ్యాంక్ కూడా, అప్పుడు డైరెక్ట్ తీసుకొని రాసేసుకోవాలి. చిన్నగా ఉంది గాయస్ ఇదైతే. కాకపోతే మళ్ళీ చూడండి గాయస్, ఇంత మ్యాజిక్ అని చెప్పేసి టాబ్లెట్ నేను పెన్నులా చేసేస్తానని చెప్పి చేయొచ్చు. ఇట్లా చూడండి గాయస్, ఇంకోండి టడన్. నేను ఇప్పుడు వాళ్ళు చెప్పిన మ్యాజిక్ నేను చేస్తాను. టడన్ చూసారు. ఒక్కొక్కసారి ఇట్లా లోపల ఉంటుంది, ఇట్లా అంటే లోపల ఉన్న పర్వాలేదు గాయస్, ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా అంటే బయటికి వచ్చేస్తుంది అనుకో, ఇట్లా పట్టి పీర్కాలి గాయస్, అంతే గాయస్. ఇంకొక టైప్ అయితే వస్తుంది అన్న గాయస్, అదైతే వచ్చేసింది. అదే వచ్చేసి ఇంకోండి, మీరు 2 చూపించారు, 3 చూపిలే అనుకోకండి. ఇంకోండి గాయస్, 3వది కానీ అసలుకైతే 3 ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాము. 3 అయితే ఒకటేసారి ఓపెన్ చేసి పెడుతున్నాం. ఇదిగోండి, ఇది 3 ఓన్లీ 3 కలర్స్ అవైలబుల్ ఉండదంటే అనుకోకండి, నాకు కూడా తెలీదు. నాకైతే 3 ఉన్నాయి. ఒక దానిపైన బెంటెన్, ఇంకో దానిపైన యాంగ్రీ బర్డ్, ఇంకో దానిపైన ఫాల్కాన్ది. ఈ 3తోనైతే 3 క్యాప్ కూడా చూడండి గాయస్. దీనిపైన బెంటెన్, దీని మీద గార్డెన్ ఉంది, దీనిపైన వచ్చేసి గార్డెన్ అంటే ఫాల్కాన్ది. నాకు కూడా తెలియదు, లేడీస్ బొమ్మలు మనం చూడం. ఇది వచ్చేసి యాంగ్రీ బర్డ్ గేమ్ ఇంతమంది ఆడిలో కామెంట్ అయితే వేయండి. అట్లా నా బెంటెన్ కార్టూన్ ఎవరెవరు ఇస్తారో కూడా కామెంట్ అయితే వేయండి. ఇది గాయస్ మీ వీడియో, ఇది గాయస్ మేము తీసిన వీడియో. మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఈసారి 10 తెప్పిద్దాం, ప్రతిదానికి 10 తెప్పించి కూడా వీడియో తీద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే బెంటెన్ కార్టూన్ ఓవర్ చూసిలో, ఈ ఫాల్కాన్ కార్టూన్, ఇంకా ఈ గేమ్ ఓవర్ యాంగ్రీ బర్డ్ గేమ్ ఓవర్ ఆడిలో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఓకే గాయస్, బాయ్. ఇది మీరు ఎవరెవరైతే మా ఇంటి దగ్గర అంటే మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్స్ దగ్గర ఉంటారో వాళ్ళకి అయితే గివ్ అవేలకి ఇచ్చేస్తాం. బాయ్ గాయస్.